హలో ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ హాయ్ అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ వెల్కమ్ టు ద స్వీట్ స్టాక్ ఛానల్. ఇందులో అయితే ముందుగా నేను వాటర్ మెలన్ జ్యూస్ అయితే చూపిస్తున్నానండి. ఇది రెగ్యులర్గా చేసే వాటర్ మెలన్ జ్యూస్ అయినా నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఫస్ట్ ఈ పుచ్చకాయ జ్యూస్కి కావాల్సింది సబ్జాలండి. సబ్జాలనేవి కొంచెం తీసుకొని ఒక బౌల్లోని అది కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అది సోక్ అయ్యేలోపు మనం ఒక హాఫ్ పుచ్చకాయనైతే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా స్లైస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సమ్మర్‌లోని ఇలాంటి పుచ్చకాయ జ్యూసులనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. అంతేకాకుండా మనకి వేడి రాకుండా చేస్తదండి ఒంటికి. అలాగే మనం ఇందాకల సోక్ చేసుకున్న సబ్జా అయితే దానికి లెక్కలేనన్ని బెనిఫిట్స్ అండి మన బాడీకి. ప్రతి లిక్విడ్‌లోని మనం అలా సబ్జాలనేవి సోక్ చేసుకొని యూజ్ చేసుకుంటే మన బాడీ అనేది డీహైడ్రేట్‌కి గురవ్వకుండా ఉంటుంది. అలాగే ఇలాంటి సమ్మర్‌లోని ఇలాంటి జ్యూసెస్ అనేవి చాలా చాలా కంపల్సరీ అండి. మీ కిడ్స్ గానీ, ఫ్యామిలీతో గానీ, అలాగే ఎవరైనా గెస్ట్స్ గానీ ఇంటికొచ్చేటప్పుడు ఇలాంటి చల్ల చల్లని జ్యూస్ సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీకు కూడా మంచి కాంప్లిమెంట్స్ అనేవి వస్తాయండి. ఈ లాంగ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం కట్ చేసుకున్న పుచ్చకాయ స్లైసెస్‌లోని ఒక హాఫ్ చెక్క తీసుకొని అవి చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి. అవి కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ ఒక బౌల్‌లో వేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సేవ్ చేసిన వాటితో మనం వీడియో ఎండింగ్‌లో ఒక ప్రాసెస్ అయితే చేయబోతున్నాం. అలాగే సేవ్ చేసుకున్న ముక్కలన్నింటినీ బాగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బౌల్ అనేది పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా జ్యూస్‌కి కావాల్సినవి కట్ చేసిన స్లైసెస్ వాటర్ మెలన్ అండ్ అలాగే కొంచెం షుగర్, కొన్ని పాలు, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే ఇందాక సోక్ చేసిన సబ్జాలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సర్ జార్ అనేది తీసుకోవాలి. అందులో మనం ముందుగా కట్ చేసుకున్న కొన్ని వాటర్ మెలన్ స్లైసెస్, కొన్ని పాలు అండ్ అలాగే కొంచెం షుగర్, అలాగే 2, 3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలంటే మనం మిక్సీలోని బాగా గ్రైండ్ చేసుకొని వాటర్ కంటెంట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చూస్తూ ఏవైనా ముక్కలు ఉన్నాయేమో చూసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని బాగా గ్రైండ్ చేసుకొని బాగా లిక్విడ్ అయ్యే వరకు చేసుకోవాలి. తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగా ఈ విధంగా మన జ్యూస్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడేనండి అసలైన ప్రాసెస్. ఏంటనుకుంటున్నారా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇందాక సేవ్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అనేవి ఏసేయాలి వాటర్ మెలన్‌వి. అలాగే మనం ఇందాక సోక్ చేసుకున్న సబ్జాలనేవి కంపల్సరీగా మొత్తంగా ఏసుకోవాలి. ఎందుకంటే ఇవేనండి మెయిన్ స్టెప్ మన బాడీ హీట్‌ని రెడ్యూస్ చేసేది. ఇవి కూడా మొత్తంగా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న జ్యూస్‌ని కూడా అందులో వేసుకోవాలి. ఇయన్నీ బాగా కలవడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చల్ల చల్లగా కలుపుతూ సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి మన వాటర్ మెలన్ హెల్తీ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంత టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ రెసిపీస్ ఇలాంటివి కావాలనుకుంటే నాకు కామెంట్స్‌లో అడగండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను.